Hi friends, welcome to my channel. So Railway Group D Arithmetic Tricks Mensuration chapter అయితే చూద్దాం. So the length of a rectangular park is 22 meters more than its breadth. So its area is 1400 meters. Find its breadth. సో ఇక్కడ మనకు తెలియాల్సింది రెక్టాంగిల్ యొక్క ఏరియా ఫార్ములా వచ్చేసి లెంత్ ఇంటూ బ్రెడ్త్ అనేది రెక్టాంగిల్ యొక్క ఏరియా ఫార్ములా. సో ఏమన్నాడు, లెంత్ అనేది 22 మీటర్స్ మోర్ దెన్ ఇట్స్ బ్రెడ్త్. సో బ్రెడ్త్ మనం ఎక్స్ అనుకుందాం. సో లెంత్ ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 22 అవుతుంది. ఓకేనా. సో ఏరియా వచ్చేసి లెంత్ ఇంటూ బ్రెడ్త్ కాబట్టి లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఈక్వల్ టు 1400 మీటర్స్ ఏరియా అన్నాడు. సో ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ 22 ఎక్స్ ఈక్వల్ టు 1400. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 22 ఎక్స్ మైనస్ 1400 తీసుకొస్తే మైనస్ అవుతుంది కదా, ఈక్వల్ టు 0. సో ఇక్కడ ప్లస్ మైనస్ ఉంది, అప్పుడు మైనస్ ప్లస్ అవుతుంది కదా క్వాడ్రాటిక్లో. సో 50 28 జా 1400 ఓకే. 50 28 జా 1400 అండ్ 50కి 28కి డిఫరెన్స్ 22 సరిపోయిందిగా. సో ఇక్కడ ఎక్స్ వాల్యూస్ -50 అండ్ 28 వచ్చాయి ఎక్స్. సో మైనస్లో మనం వాల్యూ తీసుకోం కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు 28. సో బ్రెడ్త్ ఈక్వల్ టు 28. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.